అయితే ఆపోనెంట్ అయితే 12 మంది ఉంటారు. ఆ 12 మంది కూడా అమ్మాయిలే అనమాట. నేను కస్టమ్ రూమ్స్ ఆడి ఒక పుష్కర కాలం అయితే అయి ఉంటుంది. కమాన్ బై, యూ కెన్ డూ ఇట్, కమాన్ బాయ్. అసలా కానీ లవ్లీ బై జీజీ నా బాయ్ పోతే అయిపోయింది. మా బాయ్ అయిపోయింది, ఆడలేదు బాయ్, ఇది అయిపోతుంది. నో వర్డ్స్. అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళొక కొత్త వీడియో. మీరు ఎప్పుడు చూడని కంటెంట్, నేను ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న కంటెంట్, అండ్ దెన్ మీలో ఎంతో మంది కోరుకున్న కంటెంట్. అదే 2 vs 6 చాలా మంది చెప్పారు, కానీ 2 vs 12 ఆడబోతున్నాం. నేను తర్వాత మున్నా బ్రో, ఓకేనా? చాలా మందికి మెసేజ్ చేశారనమాట, బ్రో నువ్వు మున్నా బ్రో మ్యాచ్ ఆడండి, 2v6 2v4 లో ఆడండి అని చెప్పి. సో ఫైనల్ గా నేనైతే అంతకు మించి 2v12 అయితే ప్లాన్ చేసిన. నేను మున్నా బ్రో అయితే ఆపోనెంట్ అయితే 12 మంది ఉంటారు. ఆ 12 మంది కూడా అమ్మాయిలే అనమాట. సో 12 గర్ల్స్ ఉంటారు. అండ్ దెన్ నేను మున్నాబ్రో అయితే 2v12 అయితే ఆడబోతున్నాం. ఇక మీద ఎక్కువ కంటెంట్స్ రాబోతున్నాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ మనం ఏం చేయకుండా 2 vs 12 ఆడదాం. అది కూడా మున్నాబ్రో కూడా రెడీగా మనం ఏం తెచ్చుకున్న విడిగి తెలిపోదాం. మన సొచ్చు శబ్దం చేస్తారు దాని షెఫ్ గేమర్ యుద్ధం ఇప్పుడు అయ్యేది కాదు బాయ్. ఈ రౌండ్ అంతా ఇంత టెన్షన్ తగ్గిన 12 మంది అమ్మాయిలు గైస్, కాబట్టి ఆపోనెంట్లు అందరు మొబైల్ ప్లే లో ఉంటారు. అండ్ నాతో పాటు ధనుష్ బ్రో అయితే ఉన్నాడు. నేను కస్టమ్ రూమ్స్ ఆడి ఒక పుష్కర కాలం అయితే అయి ఉంటుంది. దాని తర్వాత దిస్ ఈస్ ద ఓన్లీ వర్సెస్ కంటెంట్ దట్ ఐఎమ్ అబౌట్ టు డూ. సో చూద్దాం. ఊహించుకో బాయ్, ఒకసారి వాళ్ళకి కూడా స్కిల్స్ పెడితే ఎట్టుంటాయి బ్రో. నువ్వు ఇప్పుడు ఇలా దింపేయకుండా ఉంటే గొప్ప బ్రో. వాళ్ళు నువ్వు అనుకుంటున్నావు ఒక్కొక్క వన్ ట్యాప్ కొట్టకపోయినా, ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ కొట్టినా అయిపోద్ది. ఏమో ఓన్లీ హెడ్స్ కాబట్టి చూద్దాం. యూఎంపీ కాకుండా ఉంటే ఉండొచ్చు, లేదు అంటే ఇంకా జై హింద్ బ్రో. ఓన్లీ హెడ్ ఇది, ఓన్లీ హెడ్. పైగా బ్రో పెద్ద సైక్ బ్రో, నాకు ఓన్లీ హెడ్ పెద్ద చిరాకు బ్రో. నాకు 1 2 3 4 5 6 7 8 8 మంది చూస్తేనే పెద్ద లిస్ట్ లా ఉంది నాయన. అదే బ్రో, నేను అదే ఇక్కడ ఇట్లా చూస్తున్నా. హిందీ ఎంతమంది ఉన్నారు అనుకోండి. ఇంకా 12 మంది నుంచి ఎలారా తప్పించుకునే అసలు. నేను ఫస్ట్ టైం ఆడుతున్నామా ఈ రూము. జస్ట్ నా ఇమాజినేషన్ కి రావట్లేదు మామ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళాక. ఏం జరుగుతుందో తెలియదు. 12 మంది అమ్మాయిలు గైస్, కాబట్టి ఆపోనెంట్లు అందరు మొబైల్ ప్లే లో ఉంటారు. వాళ్ళు ఏమాత్రం ఆడతారో